హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిన మొదటి 3 నెలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా ఎలా ఉండాలి, ఏ స్కానింగ్ తీపిస్తే మంచిది అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. ప్రెగ్నెంట్ అనేది ప్రతి వైఫ్కి మదర్ అవ్వటం అంటే అదొక వరం అన్నమాట. ఇంకా ఇక చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. కన్సీవ్ అయిన రోజే ఇంకా ఏదో సాధించేమన్న ఆనందం అయితే మనలో ఉంటుంది కదా. అన్నిటికంటే గొప్పది ఏంటంటే మాతృత్వం. కాబట్టి ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మనకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. దాన్ని మనం ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. మొదటి 3 నెలల్లో ఎంత ముఖ్యమో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఫస్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అవ్వగానే మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఒక స్కాన్ అనేది తీస్తారు. ఆ స్కాన్ తీసేవారనుకోండి, స్కాన్ తీయడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు బేబీకి హార్ట్ బీట్ అనేది ఎలా ఉంది, యాక్టివ్గా ఉందా లేదా అనేది అయితే చూస్తారనమాట. మళ్ళీ హెల్తీగా ఉందా లేదా అది కూడా చెక్ చేస్తారు. మళ్ళీ అంటే ట్విన్సా లేకుంటే సింగిలా అనేది కూడా ఫస్ట్ స్కానింగ్లో అయితే మనకి తెలుస్తుందన్నమాట. ఇంకా మనకి ప్రెగ్నెంట్ అనేది కన్ఫర్మ్ అయిందనేది స్కానింగ్లో అయితే మనకి బేబీ అనేది ఎలా ఉందనేది అయితే తెలుస్తుంది. దాని తర్వాత మనం బేబీని మొదటి 3 నెలల్లో ఎలా కాపాడుకోవాలి అనేది జర్నీస్ అయితే అస్సలు చేయకూడదనమాట. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టెప్స్ కూడా అస్సలు ఎక్కకూడదు, దిగకూడదు అనమాట. ఇంకా వేడి వేడి వస్తువులు కానీ, ఇంకా చల్లటి పదార్థాలు కానీ, మసాలాలు అంటే నాన్ వెజ్లో ఎక్కువ మసాలాలు వేస్తారు కదా, అవి ఎక్కువగా తీసుకోపోవడమే మంచిదనమాట. మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నారనుకోండి, బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. మళ్ళీ స్కానింగ్ వల్ల ఏంటంటే బేబీ అనేది ఎక్కడ మామూలుగా యూట్రస్లో వచ్చిందా లేకుంటే ఇదే వచ్చిందనేది, కొంతమందికి అంటే యూట్రస్లో రాకుండా వేరే చోట వస్తారనమాట. దాన్ని ఎక్టోపిక్ అంటారు. అందుకే అది ఎక్టోపిక్ అనుకోండి, మదర్కి ఇంకా బేబీకి కూడా చాలా ప్రమాదం. కాబట్టి ఇంకా అది కూడా తెలుస్తుందన్నమాట. అందుకే స్కానింగ్ తీయడం వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే బేబీ హార్ట్ బీటు చెక్ చేస్తారు. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే సింగిలా లేకుంటే ట్విన్సా లేకుంటే త్రిబుల్ ఏదన్నా అట్లా చెక్ చేస్తారు. తర్వాత బేబీ అనేది యూట్రస్లో ఉందా లేక ఎక్టోపిక్కా అనేది కూడా చెక్ చేస్తారు. ఇది ఏంటంటే ఫస్టే చెక్ చేయించుకోవడం వల్ల బేబీకి మనకి కూడా హెల్తీగా ఉంటుందన్నమాట. ఇంకా మంచి ఫుడ్ అనేది అయితే తీసుకోవాలి. ఎక్కువైతే ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కొంచెం ట్రై చేయాలన్నమాట. ఫస్ట్ అంటే వామిటింగ్స్ అవి బాగా అవుతాయి కాబట్టి తినను కూడా తినలేము. ఫ్రూట్స్ అవి ఇంకా జ్యూసెస్ అవి తీసుకోవడానికి కొంచెం ట్రై చేయండి. జ్యూసెస్ అయితే కొంచెం హెల్తీగా ఉంటుందన్నమాట. ఫ్రూట్స్ కూడా మంచి మంచివి హెల్తీగా ఉండేవి. ఫ్రూట్స్ కూడా బాగా వాష్ చేసే తీసుకోవాలి. తీసుకొచ్చి సరిగ్గా అంటే 2-3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసి అయితే ఏదైనా సరే వాష్ చేసి తీసుకోవాలన్నమాట. మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోండి. జర్నీస్ అవి అయితే చేయకూడదు. మొదటి 3 నెలలు ఎంత ముఖ్యమో లాస్ట్ 3 నెలలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అయితే వీలైనంత వరకు జాగ్రత్తగా అయితే ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేడి వస్తువులు కానీ చల్లటి పదార్థాలు కానీ అసలు తీసుకోకూడదు. మసాలాలు అయితే తీసుకోకూడదు. మంచి ప్రోటీన్ ఫుడ్ని అయితే తీసుకోవాలి. ఫస్ట్ స్కానింగ్ మాత్రం మనకి ప్రెగ్నెంట్ అయిన తెలిసి వెంటనే మాత్రం డాక్టర్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలన్నమాట. ఇది మాత్రం మర్చిపోకండి. డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మనకి కొన్ని సజెషన్స్ అవి ఇస్తారనమాట. ఇదివరకు ఏంటంటే తర్వాత 5th మంత్ 6th మంత్ అట్లా వెళ్ళి స్కానింగ్లు తీసుకునేవాళ్ళు.
ఇప్పుడు అలా కాదు, తెలిసిన వెంటనే అయితే డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.